వెల్కమ్ బ్యాక్. 10th క్లాస్ కంప్లీట్ చేసిన చాలామంది విద్యార్థులు ఇంటర్ జాయిన్ అవ్వడానికి ప్రిఫర్ చేస్తారు. అయితే ఇంటర్మీడియట్లో ఉన్న డిఫరెంట్ గ్రూప్స్ ఏంటి, ఏ గ్రూప్ ఎవరికి షూట్ అవుతుంది అంటే, ఒక విద్యార్థి గవర్నమెంట్ స్కూల్లో చదివి వాళ్ళ పేరెంట్స్ గనక మిడిల్ క్లాస్ లేక లోవర్ మిడిల్ క్లాస్కి చెందిన వాళ్ళైతే అలాంటి విద్యార్థికి ఎలాంటి లేక ఏ గ్రూప్ కరెక్ట్గా షూట్ అవుతుంది, ఏ గ్రూపు ఎంచుకోవటం వల్ల అలాంటి విద్యార్థి బ్రైట్ ఫ్యూచర్ అనేది ఏర్పడుతుంది. అంతేకాకుండా ప్రైవేట్ లేక కార్పొరేటెడ్ స్కూల్లో చదివిన విద్యార్థి వాళ్ళ పేరెంట్స్ కనుక మిడిల్ క్లాస్ లేక రిచ్ క్లాస్కి చెందిన వాళ్ళైతే అలాంటి విద్యార్థికి ఏ గ్రూప్ షూట్ అవుతుందో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో మీకు ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి అన్ని గ్రూప్స్, ఆ గ్రూప్స్ ఎవరికి ఏ విధంగా షూట్ అవుతుంది అంటే, ఈ గ్రూప్ చేయడం వల్ల ఆ సదరు విద్యార్థి వాళ్ళ యొక్క పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ని బేస్ చేసుకొని ఈ గ్రూప్ చేయడం వల్ల వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్పడమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ వీడియోలో ప్రస్తుతం ఉన్నటువంటి ఇంటర్మీడియట్ అన్ని గ్రూప్స్ని కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అయితే ఒక పాయింట్ మీరు అర్థం చేసుకోండి, ఇక్కడ ఏ ఒక్క గ్రూప్కి సంబంధించి కంప్లీట్ ఎనాలిసిస్ని ప్రజెంట్ చేయడం లేదు. ప్రతి గ్రూప్కి సంబంధించినటువంటి డెడికేటెడ్ వీడియో ఆల్రెడీ ఈ ఛానల్లో ఉన్నాయి, కావాలంటే ఆ వీడియోస్ని మీరు చూడండి. అంతేకాకుండా మీకు పర్టికులర్ గ్రూప్కి సంబంధించి ఏమైనా డౌట్ ఉంటే లేక మీకు పర్టికులర్ గ్రూప్కి సంబంధించిన ఒక డెడికేటెడ్ వీడియో కావాలంటే మీరు గనక కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే దానికి సంబంధించినటువంటి వీడియో మీ వరకు అందజేయడం జరుగుతుంది. ఇక ఈ వీడియోలో మనం బేసికల్లీగా ఉన్నటువంటి డిఫరెంట్ గ్రూప్స్ ఏంటో చూద్దాం. ఈ గ్రూప్స్ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రస్తుతం అవైలబుల్లో ఉన్నటువంటి గ్రూప్స్. దాంట్లో మొదటగా ఎంపీసీ. ఈ ఎంపీసీ ఎవరికి సరిపోతుంది, అసలు ఎంపీసీలో ఏముంది? ఎంపీసీలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అయితే ఉన్నాయి. ఈ గ్రూప్ అనేది బేసికల్లీగా ప్రైవేట్ స్కూల్స్లో లేక కార్పొరేటెడ్ స్కూల్స్లో చదివిన విద్యార్థులకి బాగా షూట్ అవుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి విద్యార్థులకి ఈ ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, మ్యాథమెటిక్స్ కానీ డీటెయిల్గా కాన్సెప్ట్స్ చెప్పడం జరగదు. మీరు మీ ఏ గ్రూప్ని ఎంచుకోవాలి అనేటటువంటి విషయం మీద మీకు వచ్చిన మార్కుల్ని బేరీజు తీసుకోకండి. మీకు వచ్చినటువంటి మార్క్స్ని కన్సిడర్ చేసుకొని మీరు గ్రూప్ని ఎంచుకోవద్దు. మీరేం చేస్తారంటే మీకు ఆ సబ్జెక్ట్లో ఉన్నటువంటి కమాండ్ని బట్టి మీరు గ్రూప్ని ఎంచుకోండి. అంటే ఇక్కడ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేవి గవర్నమెంట్ స్కూల్స్లో కన్నా ప్రైవేట్ స్కూల్స్లో, అది కూడా ప్రైవేట్ స్కూల్స్లో మంచి హై లెవెల్ ప్రైవేట్ స్కూల్స్లో కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చెప్తారు. అక్కడ మీకు మార్క్స్ తక్కువ ఉండవచ్చు కాక, అంటే అక్కడ మార్క్స్ అనేవి మీకు తక్కువ వచ్చినా కూడా మీకు ఈ సబ్జెక్ట్ మీద ఒక కమాండ్ ఉన్నట్లయితే మీరు మీ పేరెంట్స్ ఫైనాన్షియల్గా కొంచెం రిచ్ లేక హై మిడిల్ క్లాస్కి చెందిన వాళ్ళు అయితే మీకోసం సంవత్సరానికి 1,50,000 ఇంటర్మీడియట్ ఫీజుగా బేర్ చేయగలిగినట్లయితే, సో ఇన్క్లూడింగ్ హాస్టల్ ఫెసిలిటీ, అలాంటి విద్యార్థులకు ఎంపీసీ అనేది ద బెస్ట్ కోర్స్గా మనం చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ కోర్స్ ఏంటంటే లేక నెక్స్ట్ గ్రూప్ ఏంటంటే బైపీసీ. ఇది సైన్స్ గ్రూప్. ఇది జనరల్గా ఎక్కువ మంది గర్ల్స్ అనేది చేస్తూ ఉంటారు. అయినా ఈ బైపీసీలో ఏముంది, బయాలజీ అంటే కేవలం బయాలజీ మాత్రమే కాకుండా దీంట్లో జువాలజీ, బాటనీ ఇవి కూడా ఉంటాయి. అలాంగ్ విత్ దిస్ ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా ఉంటుంది. ఈ గ్రూప్ కూడా ప్రైవేట్ స్కూల్స్ లేక కార్పొరేటెడ్ స్కూల్స్లో చదివిన విద్యార్థులకి షూటబుల్. ఎందుకంటే ఈ గ్రూప్లో సంబంధించినటువంటి బయాలజీ మనం ఎన్ఎస్ అంటాం గవర్నమెంట్ స్కూల్లో. ఈ గవర్నమెంట్ స్కూల్లో దీనికి సంబంధించి కరెక్ట్ అయినటువంటి నాలెడ్జ్ అనేది పిల్లల వరకు రానివ్వరు, పిల్లలకి చేరనివ్వరు. అంటే ఇక్కడ ఈ ఎన్ఎస్ లేక బయాలజీ అనేది నాలెడ్జ్ తక్కువగా ఉంటుంది ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారో. అయితే వాళ్ళకి మార్క్స్ వస్తాయి, గవర్నమెంట్ స్కూల్లో చదివిన విద్యార్థులకు మార్క్స్ వస్తాయి. అది ఎలా వస్తాయి, 4 క్వశ్చన్స్ బై హార్ట్ చేసేసి వాటిని చదివించి ఆ క్వశ్చన్స్ ఎగ్జామ్లో వస్తే ఆ విధంగా వాళ్ళకి మార్కులు వస్తాయి తప్ప కాన్సెప్ట్ అనేది ఉండదు. కాన్సెప్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే, అంటే సబ్జెక్ట్ మీద కమాండ్ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఈ బైపీసీ అనేది షూటబుల్. సో ప్రైవేట్ స్కూల్స్లో, అంటే చిన్న ప్రైవేట్ స్కూల్స్లో కూడా ఈ బయాలజీకి సంబంధించినటువంటి నాలెడ్జ్ని అందించేటటువంటి టీచర్స్ చాలా తక్కువగా ఉన్నారు. ఇక్కడ కూడా రుబ్బుడు కార్యక్రమం మాత్రమే ఉంటుంది, మార్క్స్ మాత్రం వస్తాయి. అలా కాకుండా కొన్ని స్కూల్స్, ఎస్పెషల్లీ సిబిఎస్ఈ స్కూల్స్లో మంచి టీచర్స్ ఉండి అక్కడ సబ్జెక్ట్
సబ్జెక్ట్ అనేది చెప్పడం జరుగుతుంది. ఇలా సబ్జెక్ట్ చెప్పినటువంటి స్కూల్స్లో ఎవరైతే చదువుకుంటారో వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. ఈ విధంగా ఎవరికైతే సబ్జెక్ట్ నాలెడ్జ్ అయితే ఉందో వాళ్ళు ఈ బైపీసీ తీసుకోవడం బెటర్. రెండోది ఏంటంటే ఈ కోర్స్ చదవడానికి ఖచ్చితంగా పేరెంట్స్ రిచ్ క్లాస్ అయి ఉండాలి. వాళ్ళు సంవత్సరానికి మీకోసం 1,50,000 నుంచి 2 లక్షలు ఇంక్లూడింగ్ హాస్టల్ ఫెసిలిటీ మీ పేరెంట్స్ బేర్ చేయగలిగేటటువంటి ఆర్థిక స్తోమత కలిగి ఉండాలి. అలాంటి వాళ్ళకి ఈ బైపీసీ సూటబుల్ కోర్స్. ఇక నెక్స్ట్ వచ్చేసి ద థర్డ్ మోస్ట్ పాపులర్ కోర్స్ వచ్చేసి మనకి ఎంబైపీసీ. ఈ ఎంబైపీసీ అంటే మ్యాథ్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. యాక్చువల్గా మన తెలుగు రాష్ట్రాల్లో ఈ కోర్స్ని లేక ఈ గ్రూప్ని ఆఫర్ చేస్తున్నటువంటి కాలేజెస్ చాలా తక్కువగా ఉన్నాయి. ఇవి కేవలం హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం ఈ పరిసర ప్రాంతాల్లోనే ఈ గ్రూప్ని ఆఫర్ చేస్తున్నటువంటి కాలేజెస్ ఉన్నాయి. సో ఇది కూడా ద థర్డ్ బెస్ట్. ఇది కూడా ఒక ఎక్స్పెన్సివ్ కోర్స్. ఇది చదవాలన్నా కూడా మీకు కాన్సెప్ట్ మీద ఐడియా, అండర్స్టాండింగ్, కమాండ్ అనేది ఉండాలి. ఇది మూడోది. ఇక నాలుగోది ఎంఈసి. ఎంఈసి అంటే మ్యాథ్స్, ఎకనామిక్స్ అండ్ కామర్స్. ఈ కోర్సు చదవటానికి ప్రైవేట్ స్కూల్లో చదివిన విద్యార్థులు ఓకే, అలాగని గవర్నమెంట్ స్కూల్లో చదివిన విద్యార్థులు కూడా నాట్ ఓకే అని చెప్పలేం. గవర్నమెంట్ స్కూల్లో చదివిన విద్యార్థులు కూడా ఈ కోర్సు చేయవచ్చు. ఎందుకంటే ఇక్కడ మెయిన్గా ఉండేది మీకు మ్యాథమెటిక్స్. ఈ మ్యాథమెటిక్స్ మీద మీకు నాలెడ్జ్ ఉండి సబ్జెక్ట్ కాన్సెప్ట్ ఉన్నట్లయితే మీరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గవర్నమెంట్ స్కూల్ అండ్ ప్రైవేట్ స్కూల్ ఎక్కడైనా చేయొచ్చు. అయితే ఇక్కడ మ్యాథ్స్ అనేది వచ్చి ఉండాలి. అంటే 10th క్లాస్ మ్యాథ్స్ మీద మీకు 100% కంట్రోల్ కమాండ్ ఉంటేనే ఈ ఎంఈసీలోకి వెళ్ళండి. ఎంఈసీలో మ్యాథ్స్ తప్ప ఎకనామిక్స్, కామర్స్ అనేవి 2 కొత్త సబ్జెక్ట్స్ కాబట్టి మీరు ఇంటర్మీడియట్ నుంచి బేసిక్స్ నేర్చుకునే అవకాశం ఉంటుంది. కొత్త సబ్జెక్ట్స్ కాబట్టి మీకు అక్కడ ఇబ్బంది ఉండదు, కానీ మ్యాథ్స్ మీద మీకు కంట్రోల్ ఉండాలి. ఇది అంత ఎక్స్పెన్సివ్ సబ్ గ్రూప్ కాదు. అంటే కంపేర్ టు ఎంపీసీ, కంపేర్ టు బైపీసీ ఇది అంత ఎక్స్పెన్సివ్ సబ్ గ్రూప్ కాదు. కానీ ఎంఈసీని ఆఫర్ చేస్తున్నటువంటి ఇంటర్మీడియట్ కాలేజెస్ కూడా తక్కువగా ఉన్నాయి. కేవలం సిటీస్ అండ్ టౌన్స్లోనే మాత్రమే ఈ కాలేజెస్ అయితే ఉన్నాయి. రెండోది ఏంటంటే ఎంఈసీ చేసిన తర్వాత మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఈ ఎంఈసీకి సంబంధించి ఒక డెడికేటెడ్ వీడియో ఆల్రెడీ ఛానల్లో ఉంది, ఒకసారి అది చూడండి. ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు సిఈసి. ఈ సిఈసి అనేది సివిక్స్, కామర్స్ అండ్ ఎకనామిక్స్ ఎలాగైనా చెప్పొచ్చు. కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్, కామర్స్, ఎకనామిక్స్ ఇవి 3 కూడా కొత్త సబ్జెక్ట్స్. ఇంటర్మీడియట్ అంటే 10th క్లాస్తో సంబంధం లేని మొత్తం 3 సబ్జెక్ట్స్ కూడా కొత్త సబ్జెక్ట్స్. కాబట్టి మీరు గవర్నమెంట్ స్కూల్లో చదివినా, ప్రైవేట్ స్కూల్లో చదివినా చెయ్యొచ్చు. ఇది చాలా తక్కువ ఖర్చు అయ్యేటటువంటి గ్రూప్. ఈ గ్రూప్ చదవటానికి మీకు ఎక్కువ ఖర్చు అవ్వదు. అండ్ దట్టు మన ప్రస్తుతం చూసినట్లయితే చాలా ప్రభుత్వ కాలేజీల్లో ఈ గ్రూప్ని తొలగించడం చేస్తున్నారు. మీరు చదివేటటువంటి ఏరియాలో ఈ గ్రూప్ యొక్క అవకాశాలు ఉన్నాయో లేవో చూసుకోండి. ఎంఈసి, ఇది సిఈసి చేయడానికి తక్కువ ఖర్చు అవుతుంది. దీనికోసం మీరు అడిషనల్గా హాస్టల్ ఫెసిలిటీ ఉండవలసిన అవసరం లేదు. ఇది చాలా చాలా లైట్ సబ్జెక్ట్స్. ఇక తర్వాత వచ్చినట్లయితే సిఈసి తర్వాత హెచ్ఈసి అంటే హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్. ఇది పూర్తిగా థియరీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్. ఈ సబ్జెక్ట్ కూడా ప్రస్తుతం అనేది డిమాండ్ లేదు, చాలా తక్కువగా ఉంది. ఇది ఎక్కువగా మన గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న లేక గవర్నమెంట్ స్కూల్లో 10th క్లాస్ కంప్లీట్ చేసిన విద్యార్థులు ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అయితే లాస్ట్ 2 చెప్పినటువంటి గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో లైక్ హెచ్ఈసి అండ్ సిఈసి, ఈ 2 కూడా 10th క్లాస్ గవర్నమెంట్ స్కూల్లో చదివి ఆర్థికంగా మధ్యతరగతి లేక దిగువ మధ్యతరగతికి పేరెంట్స్ ఉన్న విద్యార్థులు ఈ గ్రూప్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. రెండోది ఏంటంటే ఈ గ్రూప్ చదవటానికి చాలా తక్కువ ఖర్చు అవుతుంది. ఇక మూడో పాయింట్ ఏంటంటే ఈ గ్రూప్ చేయటం వలన ఉద్యోగ అవకాశాలు లేకపోతే ఫ్యూచర్ అనేది అంత బ్రైట్గా ఉండదు కంపేర్ టు ఎంపీసీ అండ్ ఎంఈసి.
సో కాబట్టి మీ యొక్క ఆర్థిక పరిస్థితుల్ని అంచనా వేసుకొని మీకు తక్కువ ఖర్చులో ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోవాలి అనుకున్నప్పుడు మీరు ఈ సిఈసి కానీ హెచ్ఈసి కానీ చెయ్యొచ్చు. సో అలా కాకుండా నాకు మంచి ఫ్యూచర్ కావాలి, నా ఫ్యూచర్ బాగా ఉండాలి, మై పేరెంట్స్ కెన్ ఎఫోర్డ్ 1-2 lakhs per year అన్నప్పుడు మీరు బెటర్ టు గో విత్ ఎంపీసీ. సో ఎంపీసీ చేయొచ్చు, ఎంబైపీసీ చేయొచ్చు. ఎంబైపీసీలో మీకు మ్యాథ్స్ ఒకటే ఉంటుంది కొత్తగా, అంటే మ్యాథ్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇది ఒక మంచి కాంబినేషన్. సో అలా కాకుండా మీడియం రేంజ్ లక్షలు కాదు, వేలు, సంవత్సరానికి వచ్చేసి ఒక 40 నుంచి 50 వేల రూపాయలు మా పేరెంట్స్ ఖర్చు పెట్టగలరు అన్నప్పుడు మీరు ఈ ఎంఈసీ చెయ్యండి. ఎంఈసీ చేయడం వల్ల సిఈసి హెచ్ఈసి కన్నా బెటర్. కంక్లూజన్ వచ్చేటప్పటికి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, నేను చెప్పినటువంటి ఏ ఒక్క కోర్సు కూడా పనికిరాంది కాదు, అన్ని కోర్సులు కూడా మంచివే. కానీ ప్రస్తుతం జాబ్ మార్కెట్లో ఉండేటటువంటి డిమాండ్ని అసెస్ చేసి భవిష్యత్తులో ఏ కోర్సు లేక ఏ గ్రూప్ ఎలా ఉంటుందో చెప్పటమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. సో అంటే కన్క్లూజన్ వచ్చేసి మీ పేరెంట్స్ యొక్క ఫైనాన్షియల్ కండిషన్ బట్టి మీరు ద బెస్ట్ కోర్స్ అనేది ఈ వీడియో చూసిన తర్వాత ఎంచుకుంటారు. ఇక ఫర్దర్గా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్కి అంటే ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి ప్రతి గ్రూప్కి సంబంధించి ఒక డెడికేటెడ్ వీడియో ఈ ఛానల్లో ఉంది, ఒకసారి అవి చూడండి. సో ఒకవేళ మీకు ఇంకా డౌట్ ఉంటే, నేను కవర్ చేయనటువంటి ఏదైనా ఒక ఎలిమెంట్ ఉన్నట్లయితే అది మీరు కమెంట్ చేయండి, ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి వీడియో మీ వరకు వస్తుంది. ఇది వీడియో ముగించే ముందు, ఇంటర్మీడియట్ అనేది లైఫ్లో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ కాబట్టి మీరు మంచి మంచి డిసిజన్ అనేది తీసుకోండి. ఆల్ ద బెస్ట్. ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.